తల్లి అపస్మారక స్థితిలో ఉందని 108 అంబులెన్స్కి ఫోన్ చేస్తే వచ్చిన సిబ్బంది కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం మా తల్లి మామిడాల లక్ష్మికి అకస్మాత్తుగా పిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించేందుకు 108కి కాల్ చేశానని హుటాహుటిన వచ్చిన అంబులెన్స్ సిబ్బంది పేషెంట్ని లోపలికి ఎక్కించేందుకు కనీసం స్ట్రెచ్చర్ కూడా ఇవ్వలేదు. ఆసుపత్రికి తరలించే క్రమంలో వాంతులతో ఇబ్బంది పడుతున్న వృద్ధురాలిని కనీసం ప్రథమ చికిత్స కూడా అందించకుండా సెల్ ఫోన్లో పట్టుకొని వృద్ధురాల్ని పట్టించుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన తల్లికి ఏదైనా జరగకూడదు జరుగుతుందేమో అన్న భయంతో ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన 108 సిబ్బంది పేషెంట్పై కర్కశత్వంగా వ్యవహరించడం సరికాదని వాపోయాడు. ఫోన్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత అంబులెన్స్ ఎక్కించిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు, మాస్క్ లేదు, టిష్యూ లేదు, ఆక్సిజన్ లేదు, వాంతి చేసుకుంటే తుడుసులు లేదు, ఏం లేదు. మా అమ్మను బతికించుకుందామని గవర్నమెంట్కి వెళ్దామంటే అంబులెన్స్లో ఎలాంటి ట్రీట్మెంట్ లేక ఏం చేస్తుంది, ఫోన్ ఒత్తుకుంటుంది, ఫోన్ వస్తుంది. నేను చెప్తూనే ఉన్నాము, మేడం మా అమ్మ పరిస్థితి బాగాలేదు, చూడండి అని నేను చేస్తూనే ఉన్నా అంటూ ఏం చేస్తలేదు. అది పరిస్థితి ఏం చేయలేదు, ఫోన్ ఒత్తుకుంటే చేయలేదు, ఫోన్ ఒత్తుకుంటూ ఉంటుంది. మేడం అది వాంతి చేసుకుంటుంది, చూడండి మేడం అంటే సీరియస్ ఉన్నది అయినా కానీ పట్టించుకోవడం లేదు. నేను ఇక్కడే చుట్టుపక్కల దరూర్లోనే మా ఊర్లో పరిస్థితి ఇలా ఉంటే మీతో దూరం ఉన్న పరిస్థితి ఏంటి? నేను అలా ప్రైవేట్లో గవర్నమెంట్లో చూపించుకుందామని నేను అసలు లేక అప్పు వేసి ఇప్పుడు ప్రైవేట్లోకి వచ్చిన మా అమ్మను బతికించుకుంటాను. ఏం పేరు మీ పేరు? గంగాధర్.